పుష్పగుచ్చాలతో మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. రామల రమేష్ గారు వంశీ స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో భవ్య భారత నిర్మాణంలో మన పాత్ర ఈ విషయం మీద ఇక్కడికి ఆమంత్రించిన పెద్దలకు, అదేవిధంగా నాతో పాటు హైదరాబాద్ నుంచి విచ్చేసిన మిత్రులు గప్ప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా లీడ్ ఇండియా సంస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఖమ్మం నగరానికి ఈరోజు రావడానికి కారణమైన మిత్రుడు రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ సభకు విచ్చేసిన పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ఆశీర్వచనాలు. దేశమంతటా స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఎన్నో ఉత్సవాలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 11వ తారీఖున ప్రతి చోట వివేకానంద మహానుభావుని స్మరించుకుంటూ, ఆయన వివేకానంద గారిని స్మరించుకుంటూ ఆ రోజు యూత్ తరఫున ఒక పరుగు పందెం లేదా రన్ అనొచ్చు మనం, దాన్ని ఆయోజన చేయడం జరిగింది. ఈ సెప్టెంబర్ 11వ యొక్క విశేషత ఏంటి అన్నది ముఖ్యంగా పిల్లలకు తెలియాలి. అక్కడ కూర్చున్న పిల్లల్లో ఎవరైనా చెప్పగలరా ఈ 11 సెప్టెంబర్ ప్రాముఖ్యత ఏంటి? ఎవరైనా ఈ 11వ సెప్టెంబర్లో ఆ వైశిష్టత ఏంటి అన్నది ఎవరైనా చెప్పగలరా? మీకు కూడా నేను ఇండికేట్ చేయడం అంటే, మీ లక్ష్యం మనలో డిస్కస్ చేయకుండా వీళ్ళ దగ్గర మనం కేంద్రీకరించగలిగితే మన సంఖ్య పెరుగుతూ పోతుందని చెప్పడానికి నేను ఉదాహరణ. కాబట్టి ఈ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి, ఈ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. నువ్వు ఇక్కడ సమితి సభ్యుడవా? ఎక్కడెక్కడ చదువుతున్నావు? కవితా మెమరీ సందర్భంగా ఈ యువత ఇంకా ఎవరైనా బాబు మీరు పడే పండుగ వాడెవరు? సమాధానం చూడండి ఎలా వస్తుందో, చక్క సమాధానాలు వస్తుంది. వివేకానంద ఎవరంటే సమాధానం రాదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ అంటే వాడి పేరు వచ్చేస్తుంది. స్పష్టంగా తెలుస్తుంది ఏ దిశగా మన సమాజం వెళుతోంది, ఏ దిశగా మన యంగ్ గ్రూప్ వెళుతోంది. ఆ గ్రూప్ను ఈ గ్రూప్లో కలపడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అద్భుతం. ఆశిస్తున్నాను. పాపమ్మ వీళ్ళు మన గ్రూప్, అది మా గ్రూప్. అది పాపలు అద్భుతంగా చదువుతారు, వాళ్ళ ఇంట్లో కూడా చదువుతారు. మన దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే ఏంటి అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆ అద్భుతమైన వ్యక్తి 1893వ సంవత్సరంలో సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సభలకు వెళ్ళినప్పుడు అందరూ వక్తలు ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ఆడవాళ్లుగా మగవాళ్లుగా మాత్రమే గుర్తిస్తుండేవాడు. ఎవరు లేచినా కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్
ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ఒక ఆడ మగ అన్న భావాలతోనే చూస్తున్నారు తప్ప ఏ భావాలతో చూడట్లేదు. అలాంటి సమయంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆ మహానుభావుడికి సమయం ఇస్తే ఆ మహానుభావుడు స్టేజ్ మీదకి ఎక్కి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ అమెరికా అన్నాడు. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళని భారతదేశంలో పుట్టిన వాళ్ళు కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళుగా కాదు, తమ సోదరులు సోదరులుగా చూసగలిగే మన అద్భుతమైన స్వభావం, ఆ సంస్కృతి సంస్కారం భారతీయులకు ఉందని చెప్పేసి ఆయన అద్భుతంగా ఆ రోజు అక్కడ ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన భారతదేశం ఏంటి, భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటి అన్నది ఆయన చాటి చెప్పాడు ఆ మహానుభావుడు. ఆ తర్వాత అనర్గళంగా ఆయన మాట్లాడుతూ పోతే ఎవరు ఆయనను ఆపడానికి ఎవరికి శక్తి చాలలేదు. ఎన్నో విషయాల మీద ఆయన అద్భుతమైన ప్రయోగాలు ఆ రోజు చేశారు. అలాంటి మహానుభావుని 150వ జన్మదినోత్సవ ఉత్సవాలు మనం ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి నేను ముఖ్యంగా నా యంగ్ ఫ్రెండ్స్కి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన సినిమా ప్రపంచంలోంచి మనం మన రెగ్యులర్ ప్రపంచంలోకి వద్దాం. సినిమాల వల్ల మనకు ఒరిగేది ఏంటి లేదు, ఏమవుతుంది మనకు చేసుకుంటాం, కానీ సినిమాలు మనకి ఏమైనా చేస్తాయా అంటే ఫైనల్గా ఏమీ చేయవు. కాబట్టి ఆ ప్రపంచంలోంచి మన భారతదేశానికి వద్దాం. మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటన్నది మనందరికీ తెలియడం చాలా ముఖ్యం. భారతదేశ ఔన్నత్యాన్ని గురించి ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఎవరు ఆల్బర్ట్ ఐన్స్టైన్? ప్రఖ్యాత సైంటిస్ట్. ఆయన భారతదేశాన్ని గురించి ఏమన్నారు తెలుసా? లెక్కించడం ఎలాగో మాకు నేర్పిన భారతీయులకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఆ పరిజ్ఞానమే లేకపోతే చెప్పుకోదగ్గ ఒక వైజ్ఞానిక ఆవిష్కరణ కూడా సాధ్యమయ్యేది కాదు అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ మన భారతదేశం గురించి మాట్లాడారు. కాబట్టి అటువంటి భారతదేశం, అంత ఔన్నత్యాన్ని ఉన్న భారతదేశం ఎంతో గొప్ప దేశం. ఇంకొకరిని వినిపిస్తాను మీకు. బెర్నార్డ్ షా అని వింటారు, ఫేమస్ ఐరిష్ డ్రామాటిస్ట్. ఆయన ఏమన్నారంటే హిందూ జీవన విధానం సహజతను సాక్షాత్కరింపజేస్తూ అది సరైన విధానం. పాశ్చాత్యులైన మనం కృత్రిమత అనే ముసుగు కప్పుకుంటాం, కానీ భారతీయ వదనాలపైన సృష్టికర్త చేతి జాడను చూపే సున్నితమైన కవళికలు కనిపిస్తాయని బెర్నార్డ్ షా మన భారతదేశాన్ని గురించి అన్నారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఔన్నత్యం గల భారతదేశం మనం ఇప్పుడు ఎక్కడ లేదా భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి అన్నది మన ముందు సాక్షాత్కరింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు చర్చనీయాంశం ఏంటంటే మనం ఏం చేయాలి మన పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఓపెన్ హ్యామర్ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? ఓపెన్ హ్యామర్ వినలేదు. ఓపెన్ హ్యామర్ గురించి కూడా ఈ సభలో మనం మాట్లాడుకోవడం అవసరం. ఈ ఓపెన్ హ్యామర్ ఎవరంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ముందు ఆటం బాంబ్ తయారు చేశారు, అణు బాంబ్. అది ఎక్కడ ప్రయోగించారు అమెరికా దేశస్తులు? జపాన్లోని హిరోషిమా, నాగసాకి ఈ 2 పట్టణాల్లో ప్రయోగించినప్పుడు అప్పుడు ఏమైందంటే ఎవరైతే ఈ అణుబాంబును తయారు చేసే టీం ఉందో, ఆ సమూహం ఉందో, దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఈ ఓపెన్ హ్యామర్. మూలంగా ఆయన జర్మనీ దేశస్థుడు, కానీ ఆయన వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ మనిషి. కాబట్టి అలాంటి మనిషికి ఈ కర్తవ్యం ఇవ్వడం జరిగింది. నువ్వు ఈ ఆటం బాంబును తయారు చేయాలి అన్న కర్తవ్యం ఇస్తే ఆయన భయపడిపోయాడు. ఇలాంటి ప్రయోగాన్ని చేయడానికి ఎంతో శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే నేను భారతదేశానికి రావాలి అని ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అమెరికాలో నివసిస్తున్న ఓపెన్ హ్యామర్ అణుబాంబును తయారు చేయడానికి నాకు శక్తి చాలదు, అంత కాన్ఫిడెన్స్ నాలో లేదు, అంత ధైర్యం నాలో లేదు. ఆ ధైర్యాన్ని పొందుపరచుకోవడానికి నేను భారతదేశానికి వెళ్ళాలి, భారతదేశానికి వెళ్ళి సంస్కృతాన్ని నేర్చుకొని భగవద్గీతను చదవాలి అని ఆయన అప్లికేషన్ పెట్టుకొని భారతదేశానికి వచ్చి సంస్కృత భాష నేర్చుకొని తర్వాత ఆయన భగవద్గీతను చదివి తిరిగి అమెరికా దేశానికి వెళ్ళి ఆయన 1945వ సంవత్సరంలో ఈ మ్యాన్హట్టన్ ఎక్స్పెరిమెంట్ అంటారు. మీ దగ్గర ఎవరైనా ఇంటర్నెట్ ఉంటే చూసుకోండి, మ్యాన్హట్టన్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. అక్కడికి వెళ్ళి ఆ అణుబాంబు ప్రయోగం చేయడం జరిగింది. ఆ అణుబాంబు ప్రయోగంలో
అధ్యక్షులైపోయారు. ప్రపంచంలో ప్రథమంగా అణుబాంబు ఎక్స్ప్లోజన్ స్ఫోటకం ఆ రోజు అక్కడ జరిగింది. ఆ కాంతిని చూసి అందరూ విస్మయులైపోయారు. కొంతమంది పిచ్చివాళ్ళు అయిపోయారు, కొంతమంది నవ్వడం మొదలు పెట్టారు, కొంతమంది నేల మీద దొరలడం మొదలు పెట్టారు. కానీ ఓపెన్ హ్యామర్ అది చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, నాకు భగవద్గీతలోని 11వ అధ్యాయంలోని 12వ శ్లోకం దివిసూర్య సహస్రస్య అన్న ఆ శ్లోకం నాకు గుర్తొచ్చింది. అంటే ఎన్నో సూర్యులు కలిసి ఉన్న కాంతి కన్నా ఆ విరాట్ స్వరూపం చూపిస్తున్న మహానుభావుడు భగవంతుని ఆ కాంతి ఎన్ని కాంతుల కన్నా ఈ కాంతి కన్నా ఎంతో గొప్పది అని ఆ రోజు ఆయన మన భగవద్గీతను గుర్తు చేసుకున్నాడు. కాబట్టి అలాంటి సంస్కారము సంస్కృతి ఉన్న దేశం మన దేశం. కానీ ఈ సంస్కృతిని సంస్కారాన్ని మనం మరిచిపోతున్నాము. పాశ్చాత్య ధోరణుల ప్రభావంలో పడిపోయి మన దేశాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. భారతీయులమని ధైర్యంగా చెప్పే సాహసం, ఆ ధైర్యం మనందరికీ ఉండాలి. ఎందుకు మనం పక్కనకి వెళ్ళి చెప్పాలి నేను భారతీయుడినని మీరు చెప్పుకోగలిగిన స్థితి మీకు మళ్ళా తీసుకొని రావాలి. కాబట్టి ఈ పాశ్చాత్య ధోరణుల్లో మనం ఎలా పడిపోయి పోతున్నామో దానికి ముఖ్యంగా ఏం చేయాలంటే యువత మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి యువతరం అన్నది ఎలా ఉంటుందంటే ఆ టైం మీకు తెలియదు. ఆ టైం వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది మీకు, అయ్యో మనం చేసింటే బాగుండేది, మనం చదివింటే బాగుండేది, చాలా మంది చెప్తూ వెళ్ళిపోయారు కానీ మనం ఎవరిని పట్టించుకోలేదే, ఇలాంటివి మనం తర్వాత అనుకుంటే ఆ కాలం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు ఆ తర్వాత యువతరానికి నేను చెప్పడం ఏంటంటే కాలము అత్యంత మహత్వమైనది. అది ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రాదు. ఆ 24 గంటల సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారున్నారు అన్నది చాలా ముఖ్యం. 24 గంటల సమయాన్ని మనం సినిమా పాటలు సినిమా ఆటలతో కనుక మీరు ఇచ్చేసుకుంటే ఆ తర్వాత మీరు కూడా అలా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. కాబట్టి 24 గంటల సమయాన్ని ఏదో చెయ్యాలి, ఏదో అన్న తపనతో కనుక మీరంతా కనుక చేయగలిగితే ఎంతో అద్భుతమైన మన భారతదేశాన్ని మళ్ళా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ దేశాన్ని పునర్నిర్మించాలంటే మళ్ళా యువకులంతా కలిసి కట్టుగా స్వామి వివేకానంద 150వ ఈ దాన్ని ఆచరణలో పెట్టాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు భగవద్గీత మనం చదువుతాం, కానీ చదివేసి ఊరుకుంటే కుదరదు. చదివి దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనం చదివిన దానికి ఏదో వాల్యూ ఉంటుంది. జస్ట్ చదివేసి మనం వదిలేస్తే, స్వామి వివేకానంద గారు అదే అన్నారు. ఎవరో ఒక మనిషి అమెరికాలో ఆయన ఉన్నప్పుడు అడిగారు, నువ్వు మిగతా వాళ్ళలాగా కోటు సూటు ఎందుకు వేసి వై డోంట్ యు బికమ్ ఏ జెంటిల్మన్ అన్నారు. నువ్వు ఇలా కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుగుతున్నావు, నువ్వు వై డోంట్ యు బికమ్ ఏ జెంటిల్మన్ అన్నారు. అంటే స్వామి వివేకానంద గారు ఏం ఉత్తరించారంటే దానికి, ఇన్ యువర్ కంట్రీ టైలర్స్ మేక్ జెంటిల్మన్. మీ దేశంలో కుట్టుకునే వాళ్ళు దర్జీలు, వాళ్ళు జెంటిల్మన్స్ తయారు చేస్తారు, కానీ మా భారతదేశంలో అవర్ క్యారెక్టర్స్ మేక్ జెంటిల్మెన్ అని ఆయన అద్భుతంగా చెప్పారు. కాబట్టి అలాంటి మన దేశంలో మన ప్రవర్తన, మన సద్బుద్ధి, ఇలాంటివి భక్తి ఉన్న మహానుభావుడు, దేశభక్తుడు అంటే ఆయన స్వామి వివేకానంద. ఇందాక మనం ఒక్క చెప్పారు, ఆ కాలంలో స్వాతంత్ర ఉద్యమం అద్భుతంగా తయారవడానికి స్వామి వివేకానంద ఒక కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పది. ఎందుకంటే మన దేశాన్ని మళ్ళా పునరుజ్జీవింపజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఎలాగో, ఎందుకంటే ఆ పాశ్చాత్య ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మన చదువులు ఈ పద్ధతులు మొదలయ్యాయో ఆ పద్ధతుల వల్ల ఏమైందంటే ఒక నిద్రాణ స్థితిలో ఉన్న భారతదేశాన్ని మళ్ళా తట్టి లేపిన మహానుభావుడు స్వామి వివేకానంద. కాబట్టి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ తర్వాత మన ఒక విప్లవాన్ని సృష్టించిన మహానుభావుడు స్వామి వివేకానంద. కాబట్టి అలాంటి మహానుభావుని కనుక మనం ఆదర్శంగా తీసుకుంటే సరిపోదు, ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి చెప్పిన విషయాలను మనం ఆచరణలో పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. ఆచరణలో పెడితే స్వామి వివేకానంద పుస్తకాలు ఇక్కడ అమ్ముతున్నారు బాబు, మీరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక చిన్న పుస్తకం తీసుకెళ్ళండి. చాలా కాస్ట్లీ ఉండవు, అసలు 5 రూపాయలు 6 రూపాయలకి పెద్ద పెద్ద పుస్తకాలు మీకు దొరుకుతాయి. అందులో రోజు ఒక వాక్యం చదవండి చాలు, ఎంత స్ఫూర్తి దొరుకుతుందని మీకు పోతుంది. ఉదయం లేవగానే మీరు స్వామి వివేకానంద చెప్పిన ఒక్క వాక్యం చదివారంటే ఆ రోజంతా ఎంతో చైతన్యవంతంగా మీ జీవితాలు మారిపోతాయి. కాబట్టి అలాంటి అద్భుతమైన
పనులు మీరు చేస్తారని ఆశిస్తాను. స్వామి వివేకానంద ఏమన్నారో నేను చెప్తాను. నీవు దీనుడవని తలిస్తే దీనుడవే అవుతావు, బలాఢ్యుడని తలిస్తే బలాఢ్యుడవే కాగలవు అని స్వామి వివేకానంద. కాబట్టి విశేషంగా నేను యూత్కి చెప్పేది ఏంటంటే, మీరు మీ గురించి ఏ అభిప్రాయంలో ఉంటారో మీరు అదే తయారవుతారు, అలాగే మీరు తయారవుతారని స్వామి వివేకానంద స్పష్టంగా చెప్పారు. నేను బలహీనుడను, నేను ఏమీ చేయలేను అని మీరు అనుకుంటే మీరు అలాగే తయారవుతారు. కానీ నేను ఏదో చేయగలను, నేను రేపు ప్రపంచానికి ఏదో చేసి చూపెట్టగలను అని మీరు కాన్ఫిడెన్స్ లో ఉంటే ఖచ్చితంగా మీరు ఆ స్థితికి మీరు చేరుకోగలరు అని మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మధైర్యాన్ని బోధించే అనేక విషయాలు స్వామి వివేకానంద గారు చెప్పారు. కాబట్టి ఆయన పుస్తకంలోని ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఇంకొకటి ముఖ్యంగా నేను యువతకు చెప్పాల్సింది ఏంటంటే, ఓన్లీ డబ్బులుంటేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు అని అదొక మన పిల్లవాళ్ళలో అదొక అభిప్రాయం. మా నాన్నగారు ధనికుడు అవుతేనే, మా నాన్న దగ్గర కోట్ల కొద్ది సంపాదన ఉంటే తప్ప నేను గొప్పవాడిని కాలేను అని చాలా మంది యువతలో ఒక విశ్వాసం. అది నేను చెప్తాను, అది కరెక్ట్ కాదు. స్పష్టమైన ఉదాహరణ నేను ఒక మహానుభావుడి గురించి ఇస్తాను. ఆ మహానుభావుడు ఎవరో మీరు చెప్పండి. అత్యంత పేదరికంలో పుట్టిన ఆ మనిషి, వాళ్ళ ఊరిలో స్కూల్ లేదు. స్కూల్ లేక ఏం చేసేవాడంటే ఆయన రోజు నదిలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి పక్క గ్రామంలో ఉన్న స్కూల్లో చదువుకొని సాయంత్రం మళ్ళా ఈత కొట్టుకుంటూ వచ్చి ఆయన, ఎందుకంటే ఆ నదిలో వెళ్ళడానికి ఒక చిన్న పడవ కూడా ఉండింది, కానీ ఆ పడవలో ఆ టైంలో 2 అనా పైసలు చెల్లించడానికి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర ఆర్థిక స్తోమత లేదు. అలాంటి వ్యక్తి అలా రోజు ఈత కొట్టుకుంటూ వెళ్ళి వస్తూ మన దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. ఆయన అత్యంత పేదరికంలో పుట్టిన మహానుభావుడు దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు. ఎవరైనా ఎక్సలెంట్, అద్భుతం, లాల్ బహదూర్ శాస్త్రి గారు. కాబట్టి పేదరికంలో పుట్టినంత మాత్రాన నేను గొప్పవాడిని కాలేను అని ఎవరైనా అనుకుంటే అది తప్పు. అదే స్వామి వివేకానంద గారు చెప్పారు, నువ్వు బలహీనుడు అనుకుంటే నువ్వు బలహీనుడుగానే తయారవుతావు. నువ్వు గనుక బలాఢ్యుడివి, బలవంతుడి అనుకుంటే నువ్వు బలాఢ్యుడివి, బలవంతుడివి అవుతావని. దానికి ఉదాహరణే లాల్ బహదూర్ శాస్త్రి గారు. చూడండి ఎంత పేదరికంలో పుట్టారు. ఇంకొక మహానుభావుడు రాష్ట్రపతి కాగలిగారు, ఆ మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి చూడండి, ఇలాంటి ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు మన ముందు ఉన్నప్పుడు కేవలం సంపద ఉన్నంత మాత్రానే నేను పెద్ద పొజిషన్లోకి వెళ్ళగలను, నేను ఒక స్థానాన్ని సంపాదించగలను అని ఎవరైనా అనుకుంటుంటే అది తప్పు అని చూపించిన మహానుభావులు వీళ్ళంతా మన ముందు ఉదాహరణలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనం రోల్ మోడల్స్ గా తీసుకొని, వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని కనుక మనం కూడా ప్రతి ఒక్కరూ కనుక మన స్వభావాన్ని, మన ప్రవర్తనను కనుక మార్చుకోగలిగితే అదే మన భారతదేశ పునర్నిర్మాణ ప్రక్రియ అని నేను ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఎవరు అనుకోకండి నేను ఒక్కడిని మారినంత మాత్రాన సమాజం ఎలా మారుతుంది అని. ఎవరు నేను ఒక్కరిని మారినంత మాత్రాన సమాజం అలాగే ఉంటుంది కదా అనుకుంటారనో. ప్రతి ఒక్కరూ అలాగ అనుకుంటే సమాజం ఎప్పుడు మారుతుంది? ప్రతి ఒక్కరూ అనుకుంటాడు నేను ఒక్కడు మారితే ఏమవుతుంది. ప్రతి ఒక్కరూ అలా దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తనను సమాధానం చేసుకుంటూ సమాజం అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి సమాజం మారాలంటే మనుషులు మారాలి. మనుషులు మారాలంటే మనుషులు ఎవరో కాదు, మనమే. మనం మారినప్పుడే సమాజం మారుతుంది. కాబట్టి నేను మారినప్పుడు సమాజం మారుతుందని ప్రతి ఒక్కరూ కనుక అనుకోగలిగితే అదే వివేకానంద గారు చెప్పారు. సమాజం మారాలంటే నిన్ను నువ్వు మార్చు. నీలో ఉన్న శక్తిని ఆ శక్తిని నువ్వు ఎలా సాక్షాత్కరింపజేయాలని ఆయన వివిధ మార్గాల్లో చెప్పారు. ఆయన జ్ఞాన యోగం గురించి మాట్లాడారు, కర్మయోగం గురించి మాట్లాడారు, భక్తి యోగం గురించి మాట్లాడారు, రాజయోగం గురించి మాట్లాడారు. ఆయన పుస్తకాలు చదవండి, అద్భుతమైన పుస్తకాలు ఆయన రాశారు ప్రతి ఒక్క మార్గంలో. కాబట్టి ఏ వ్యక్తి తనకు సూచిన మార్గంలో, తనకు తోచిన మార్గంలో కనుక ఆ స్థితిని కనుక చేరుకోగలిగితే ఈ మార్గాల్లో, ఆయన చెప్పిన మార్గాల్లో ఖచ్చితంగా మనము ప్రతి మనిషిలో కూడా భగవంతుని చూడడం మొదలు పెడతామని స్వామి వివేకానంద మనకు చెప్పారన్నమాట. భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడని ఆయన మనకు చేసిన ఉద్బోధన. వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు ఆవిడ మహానుభావులు. చూడండి, కాబట్టి మదర్ తెరీసా గారు భగవంతుని ఆ రోగుల్లో చూడడం మొదలు పెట్టారు. సుందర్లాల్ బహుగుణ గారు ఉన్నారు, ఆయన పర్యావరణంలో భగవంతుని చూడడం మొదలు పెట్టారు. పర్యావరణం
రీసెర్చ్ మొదలుపెట్టారు. శిబి చక్రవర్తి ఉండేవాడు, ఆయన ఏం చేశాడు, ఆయన దానాలు చేసేవాడు. కాబట్టి ఇలా ఒక్కొక్క వ్యక్తికి భగవంతుడు ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంటాడు ఎదుటి వ్యక్తిలో. కాబట్టి మనం భగవంతుడిని ప్రతి ఒక్క మనిషిలో కనుక మనం చూడటం మొదలు పెడితే దాన్నే ఆధ్యాత్మికత అంటాం. భక్తికి ఆధ్యాత్మికత కూడా మనకు తేడా తెలవడం చాలా తేడా తెలుసుకోవాలి. మనము గుళ్ళకు వెళ్ళి గోపురాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజలు చేస్తాం, దాన్ని భక్తి అంటారు. కానీ ప్రతి మనిషిలో భగవంతుడిని చూడడం దాన్ని ఆధ్యాత్మికత అంటారు. కాబట్టి మనం ప్రతి మనిషిలోనూ ఉన్న భగవంతుని కనుక చూడగలిగితే, ఆ ఆధ్యాత్మిక భావనలు మనలో కనుక పెంపొందింప చేసుకోగలిగితే దేశం శ్యామలం సుభీష్ణమవుతుందని స్వామి వివేకానంద వారు మనకు అద్భుతంగా చెప్పిన విషయాలు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మనకున్న సంస్కృతిని, సంస్కారాన్ని మనం మర్చిపోకుండా మన సమయాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నామన్న భావన పూర్వ వైభవాన్ని మనం ఖచ్చితంగా తీసుకురాగలము. స్వామి వివేకానంద వారు చెప్పిన విషయాలను మనం అద్భుతంగా తీసుకురాగలము. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, అందరూ కూడా మనతో పాటు జీవిస్తూ ఉండేవాడు. కాబట్టి క్రమక్రమంగా మనకి వాల్యూ సిస్టమ్ అంటారు, విలువలు అన్నవి మనకు సమాజంలో మన ఇంట్లోనే మొదలయ్యేవాడు. ఎవరైనా పెద్దవాడు చెప్పేవాడు, బాబు నువ్వు ఇలా నడవాలి, బాబు ఇలా చేయాలి, ఇది సక్రమమైన పద్ధతి. ఇలాంటి విలువలను మనకు బోధించే గురువులు మన ఇళ్లలోనే ఉండేవాడు. కానీ ఎలాగైతే మన గ్లోబలైజేషన్ ఇవి పెరిగిపోయే తరువాత మనకు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి, అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు, అదే మన కుటుంబమైనా. కాబట్టి వీళ్లకు బోధించే వాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి ఏమైందంటే ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా వాళ్ళని సరిదిద్ది చెప్పే ఇది స్వభావం ఈ మధ్యలో. మన పిల్లవాడు మన ఇంట్లో ఉన్నంత వరకే వాడు మన పిల్లవాడు, మన గడప దాటగానే వాడే సమాజం అవుతాడు. కాబట్టి నీకు మంచి సమాజం కావాలి అని కోరుకుంటుంటే ఆ సమాజం మన గడప దాటుతున్న మన పిల్లవాడిని కనుక అద్భుతమైన వ్యక్తిగా స్వామి వివేకానంద లాగా మనము తయారు చేయగలిగితే సమాజం అద్భుతమైన సమాజాన్ని మనం నిర్మించగలము. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే అమ్మా, మన పిల్లవాళ్ళను అద్భుతమైన వ్యక్తులుగా మీరు తయారు చేయండి, ఆటోమేటిక్గా సమాజం అద్భుతంగా తయారవుతుంది. కాబట్టి ఆ ఆచరణలు, ఆయన చెప్పిన విషయాలు మనం పిల్లలకు, ఇప్పుడు చాలా మంది ఇళ్లకు నేను వెళ్తుంటాను, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మంచి పుస్తకాలు ఎక్కడైనా కనపడతాయని చూసుకుంటాను. ఎక్కడ మంచి పుస్తకాలు, మంచి చర్చలు దాని మీద, మీరు ఎన్నిసార్లు చూశారు, నేను ఎన్నిసార్లు చూశాను, మా వాడికి ఏం సినిమా చూపించాం, దీని మీదే నడుస్తున్నది తప్ప విలువలతో కూడిన విషయాలు, మన భారతదేశం యొక్క ప్రాచీన వైభవము, ఇవి చెప్పుకోవడానికి మన దగ్గర ఏమీ ఉండడం లేదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తుందంటే, అక్కడ ఒక నాన్న భండారం మీ దగ్గర స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాలను ఎంతో అద్భుతంగా క్రోడీకరించిన పుస్తకాలు మీకు అక్కడ ఉపలబ్ధత ఇక్కడ చేకూర్చి పెట్టారు. కాబట్టి ఆ పుస్తకాన్ని ఒక్కొక్కటి తీయించి రోజు ఒక పేజ్ చదువుదామని మీరు మీ పిల్లవాళ్ళు కూర్చొని చదవడం మొదలు పెట్టండి. ఎంత అద్భుతంగా తయారవుతుందో చూడండి. ఇప్పుడు ఇళ్లలో ఎలా ఉందంటే సామూహిక స్తబ్దత అంటాను నేను. అందరూ ఉంటాను కానీ ఇంట్లో చాలా కామ్గా బయటగా ఉంటుంది, ఎవరితో మాట్లాడతారు. నాన్నగారు ఆయన ప్రోగ్రాంలో ఆయన బిజీగా ఉన్నారు, అమ్మగారు ఆవిడ సీరియల్స్ తో ఆవిడ బిజీగా ఉంది, పిల్లవాడు వాడు కంప్యూటర్ పెట్టుకొని వాడు బిజీగా ఉన్నాడు. ఇంట్లో అందరూ ఉన్నాం కానీ ఎవరితో మాట్లాడుకోవడం లేదు. ఏమన్నా అంటే మా పిల్లవాళ్ళని, మా మాస్టర్లు రెస్పాన్సిబిలిటీని మనం అడగడానికి అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మన పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం వెచ్చిద్దాం. మన పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం చూద్దాం. మన పిల్లవాళ్లతో కలిసి మనము వాళ్ళను ఒక ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి మనమంతా కలిసి పనిచేద్దామని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ ప్రయత్నం మొదలవుతే చూడండి సమాజం ఎంత అద్భుతమైన సమాజం అవుతుందో, ఎంత అద్భుతమైన భారతదేశం మీకు తయారవుతుంది. కాబట్టి సంస్కృతి, సంస్కారం అన్నది మన ఇళ్ళ నుంచే మొదలవ్వాలి. మన ఇంటి నుంచి మన సంస్కారాన్ని, సంస్కృతిని మన పిల్లవాడికి అద్భుతంగా మనం చెప్పగలిగితే తప్ప పెద్దబాల శిక్ష పుస్తకం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని నేను చెప్తాను. పెద్దబాల శిక్ష అద్భుతమైన పుస్తకం అంటాను. దాన్ని తీసుకెళ్ళి అందులో చదవండి. స్వామి వివేకానంద గారి వచనాలు. మనం ఒకరి నుంచి ఇంకొకరి ఇంటికి వెళితే మనం స్వీట్స్ తీసుకెళ్తాం. ఆ స్వీట్స్ బదులు స్వామి వివేకానంద గారి 150వ ఉత్సవంలో మనం ఎలా డిసైడ్ చేసుకున్నాం, ఈ తరువాత మేము ఎవరింటికి వెళ్ళినా
స్వీట్లు తీసుకెళ్ళడం, ఓన్లీ పుస్తకాలు తీసుకువెడదామని మనం ప్రతి ఒక్కరూ ఒక ప్రకటన తీసుకుంటున్నాం. చూడండి, కొన్ని దినాల్లో, కొన్ని రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక లేదు. మన ఇంటిని మనం సంస్కరించుకున్నప్పుడు, మన ఇంటిని మనం ప్రతి ఒక్కరు మన ఇళ్లను సంస్కరించుకున్నప్పుడు ఆటోమేటిక్గా భారతదేశం కూడా, భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని కూడా మనం తీసుకురాగలము. ఆ విధంగా పిల్లలలో దేశభక్తి భావనను పెంపొందించడం చాలా ముఖ్యం. దేశభక్తి భావనలు ప్రతి పౌరుల్లో ఉండడం చాలా ముఖ్యం. దేశభక్తి అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. ఇప్పుడు ఏం చేస్తే మాకు దేశభక్తి వస్తుంది అంటే, సరిగా దేశభక్తి అంటే మహాత్మా గాంధీ గారు అద్భుతంగా చెప్పారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని గౌరవించడమే దేశభక్తి అని ఆయన అద్భుతంగా వాక్యాల్లో ఆయన చెప్పగలిగారు. మొదట చెప్పింది మాతృమూర్తిని గౌరవించడం, నేర్పించడం చాలా ముఖ్యం పిల్లల్లో. పిల్లలు ఏమన్నా అంటే తల్లిదండ్రుల మీద అలిగిపోతారు ఈ మధ్యలో. ఏదైనా కొనివ్వకుంటే మేము బిల్డింగ్ నుంచి దుంకేస్తామంటారు. కాదు. కాబట్టి పిల్లలందరూ ఈ రోజు నుంచి మీరు దేశభక్తులు అనిపిస్తే, మీలో దేశభక్తి భావనలు పెంచాలంటే మీరు చేయాల్సిన మొదటి విషయం మన తల్లిదండ్రులను గౌరవించడం. అది చేస్తే మీరు దేశాన్ని గౌరవిస్తున్నట్టే ఖచ్చితంగా లెక్క. రెండవది వచ్చేసి ఆయన అన్నది మాతృభాషను గౌరవించండి. మాతృభాష అద్భుతమైన మన తెలుగు భాష. మన తెలుగు భాషను మనం గౌరవించడం చాలా ముఖ్యం. ఈ మధ్య ఇది వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో మాట్లాడితేనే అది సంస్కృతి, కల్చర్ అనుకుంటున్నారు చాలా మంది. ఇంగ్లీష్లో మాట్లాడితే తప్ప వాడు ఈ నాట్ కల్చర్డ్ మ్యాన్ అన్నది అన్నప్పుడు ఆ భాషలో మనం కనెక్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఆ కనెక్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎంతో అపారమైన సంపద గల మన భాష తెలుగు భాష. కాబట్టి ఈ తెలుగు భాషను నేర్చుకోవడం చాలా ముఖ్యం, నేర్పించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మన పిల్లలను మన మాతృభాషలో ప్రభుత్వాన్ని మీరందరూ చేకూరవలసిందిగా మనం అందరం కలిసి పని చేయాలి. అప్పుడే మన తెలుగు భాషకు ఒక ఇది వస్తుంది. ఎందుకంటే మాతృభాషను గౌరవిస్తే అది దేశాన్ని గౌరవించినట్టే. మూడవది వచ్చేసి మాతృదేశం. మన మాతృదేశాన్ని గౌరవించడం. ఎక్కడా భారతదేశాన్ని గురించి కించపరిచి మాట్లాడకండి. ఇండియాలో ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలా అవుతుంది, ఎందుకు మీరు పాశ్చాత్య దేశంలో ఎందుకు మీరు పాశ్చాత్య ధోరణులు చూస్తున్నారు? మొదలుపెట్టు. నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు, 10 మంది మారుతారు. మొదట నువ్వు మారు. యూ హ్యావ్ టు బి ది చేంజ్. ఏదైనా మార్పు రావాలంటే ఆ మార్పు నీలో రావాలన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. అందరూ మారిన తర్వాత నేను మారుతానంటే ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటారు. ఏది మారదు సమాజం. కాబట్టి మార్పు మన నుంచి తీసుకొద్దామని. తర్వాత భారతదేశ సంస్కృతి ఏంటన్నది చాలా ముఖ్యం. అందరికీ తెలియాల్సింది ఏంటంటే, స్త్రీలను దైవంగా పూజించే దేశం మన భారతదేశం. అలాంటి సంస్కృతి మన భారతదేశ సంస్కృతి. కానీ ఎవరు ఏమంటారో, ఎవరేం మాట్లాడతారో పాపం ఏదో తప్పు చేసినట్టుగా తలదించుకుపోవాల్సి వచ్చిన అవస్థ మన అమ్మాయిలకు, మన చెల్లెళ్లకు కలుగుతుంది. దానికి కారణం మనమే మారాలి అన్నది నేను చెప్తాను. కాబట్టి మన సంస్కృతిని మనం గుర్తు చేసుకోవాలి. అందరినీ ఒక కుటుంబంగా చూడగలిగే సంస్కృతి మనది. వసుదైవ కుటుంబకం అనేది ఆయన 11 సెప్టెంబర్లో చెప్పిందంతా ఒకటే. మేము ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ మా చెల్లెళ్ళుగా, మా తమ్ముళ్ళుగా భావించే సంస్కృతి మా భారతీయ సంస్కృతి అని స్వామి వివేకానంద వారు చెప్పారన్నమాట. అలాంటి సంస్కృతి ఉన్నప్పుడు మన సంస్కృతిని మనం ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మేము ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే చేయడంలో బిజీగా ఉన్నాం. అది మన కల్చర్ కాదు. ఫాదర్స్ డే, మదర్స్ డే మన సంస్కృతి కాదు. చాలా ఆనందపడిపోతారు. మా పిల్లవాడు వచ్చి నాకు కార్డు ఇచ్చాడు అని. మనకు ఎంతో సంస్కృతి ఉన్న మన అమ్మా నాన్నలు మన ముందు ఉన్నప్పుడు ప్రతిరోజు పేరెంట్స్ డే కావాలి. మనకు ప్రతిరోజు అమ్మా నాన్నలు రోజు మనం ఎంతో అద్భుతంగా, మనకు కొంచెం జ్వరం రాగానే మనల్ని చూసుకొని రాత్రంతా నిద్రపోకుండా మన అమ్మ మనల్ని చూసుకుంటుంటే ఇంకెక్కడి. అలాంటి సంస్కృతి మన సంస్కృతి. ఆయుర్వేదం పుట్టిన దేశం మన, వేదాలు పుట్టిన దేశం మన. అలాంటి సంస్కృతి ఉన్న మన దేశంలో వెళ్ళేసి వాళ్ళు ఆ కుర్కురే ఇస్తే తప్ప తిననంటారు అమ్మాయి. పిజ్జాలు, బర్గర్లు తప్ప మేము వేరే తిండి తినమంటారు. వాడికి ఫోన్ చేసేసి ఆ గంటలో వస్తాడా, అరగంటలో వస్తాడా, వాడు ఏదో చెప్తాడు. మేము అరగంటలో రాకుంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తామంటే వాడు మధ్యలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్న పిల్లలు. కాబట్టి మనకు ఫ్రీగా పిజ్జాలు, బర్గర్లు దొరుకుతాయి. ఇది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి మన భారతదేశంలో, మన దేశంలో పుట్టిన విషయాలు ఆయుర్వేదం. అదే మీరే అన్నారు, 2 గంటలకు రెడ్ సిగ్నల్ వేసినా అందరూ ఆగిపోతారు. అది మనం ఫాలో అవుదాం. అది ఫాలో పెప్సీలు, కోలలు తాగాలి. అలాంటివి
ఫాలో అయిపోతాం. బర్గర్లు పిజ్జాలు తినాలి, అవి ఫాలో అయిపోతాం. కానీ 2 గంటలకు రెడ్ లైట్ పడినా కూడా మనం ఆగం. మరి ఇదేంటి? ఆలోచించండి. దేశాన్ని గౌరవించినట్టు స్వామి వివేకానంద వారు సిద్ధం చేసి చూపించారు. కాబట్టి అలాంటి మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా జీవిస్తున్న మహానుభావులు. మామూలుగా మనిషి చనిపోతే ఆ రోజుతో అయిపోతుంది, ఆ మనిషి గురించి మాట్లాడతారు. కానీ కొంతమంది చేశారు. ఎంత గొప్ప సంఘటన, ఎంత గొప్ప సంస్కరణలు మన దేశానికి తీసుకొచ్చారని మనమంతా ఆలోచించుకోవాలి. మనమంతా కూడా ఆ గోవలకి ఎందుకు చేరకూడదని ప్రతి ఒక్కరు మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు ఇది మనం ఆలోచించుకోవాలి. ఒక స్వామి వివేకానంద ఎందుకు మనలో ప్రతి ఒక్కరు తపన కావాలి. మీరు కాలేజ్ డే, స్కూల్ డే జరిగినప్పుడు స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటారు, ఆ సినిమా పాటలు, ఈ పాటలు. దాని బదులు స్వామి వివేకానంద లాగా డ్రెస్ చేసుకుని స్వామి వాళ్ళను మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. ఏవైతే మహానుభావులు చనిపోయినా కూడా ఇంకా వాళ్ళ గురించి మనం పదే పదే అనుకుంటుంటాం, పదే పదే వాళ్ళ గురించి స్మరించుకుంటుంటాం. అలాంటి విషయాలు మనమంతా ఎందుకు అలాంటి పనులు చేయకూడదు అని ప్రతి ఒక్కరు మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మీరు వింటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరు? విశ్వ విజేత అలెగ్జాండర్. ఆయన ఏమన్నాడు తెలుసా మీకు? ఆయన చనిపోయినప్పుడు 3 కోరికలు కోరాడు. ఎవరైనా చెప్పగలరా? అదే అన్నాడు. అంటే ప్రజలకు తెలియాలి, డాక్టర్ మిమ్మల్ని చావు నుంచి తప్పించలేడు. కాబట్టి మన జీవితాన్ని పొడిగించుకోవాలంటే మనం ఏ విధమైన కర్మలు చేస్తున్నాం, తర్వాత ఏ విధమైన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం, మన ఏ విధమైన ప్రవర్తనను మనం ప్రవర్తిస్తున్నాం, ఏ విధమైన ఆయన చెప్పాడు. కాబట్టి అందులోంచి మనం పాజిటివ్నెస్ అవుతాయి. మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాము, మనం సమాజానికి ఏ విధంగా మనం దాని అభివృద్ధికి దోహదమయ్యాము, అలాంటి విషయాలు కనుక మనం వదిలేసి వెళ్తే మనం చనిపోయినా కూడా జీవించి ఉంటామని మహానుభావుడు స్వామి వివేకానంద వారు తెలియజేశారు. 39 సంవత్సరాలు మాత్రమే బ్రతికిన మహానుభావుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆయనకు చావు లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి. మహాత్మా గాంధీ ఆయన వెళ్ళిపోయారు, ఆయన జీవించి ఉన్నారు. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవలసినది ఏంటంటే, మనం ఎంత డబ్బు సేకరించాం, మనం ఎంత డబ్బు కూడగట్టుకున్నాం అన్నది కాదు, మనం సమాజానికి ఏం చేశామన్నది మనం కనుక చేసుకుంటే, ఈ డబ్బు కోసం పడుతున్న తాపత్రయం ఎలా ఉందంటే ఈరోజు ఇట్స్ ఆల్ మనీ గేమ్. ఎవరు ఎంత తొందరగా శ్రీమంతుడైపోవాలన్నదే మన దీంట్లో నడుస్తున్నది. ఏమీ కష్టపడకుండా నాకు డబ్బులు రావాలి, అది మన ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్. ఆ విధంగా అవుతే మనం సమాజంలో మిగిలిపోం. ఎన్నో జీవులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి, అలాగే కూడా అవుతుంది. మీరు కనుక సమాజంలో ఒక ఉనికిని స్థాపించాలనుకుంటే సమాజాని కోసం మనం ఏదైనా చేయాలి అన్నది ఈ మహానుభావుల యొక్క జీవితాల నుంచి మనం ఉదాహరణ తీసుకొని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధమైన ప్రవర్తనను మనం వంట పట్టించుకొని ఊరికే చదివేయడం కాకుండా దాన్ని ప్రవర్తనలో కనుక మనం తీసుకురాగలిగితే అలాంటి మహానుభావులాగా మనం కూడా బ్రతికి ఉంటాం సమాజంలో, మనం పోయినా కూడా. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చేస్తున్న ఒకటే ఒక విజ్ఞప్తి, ఎస్పెషల్లీ యువత, మన 24 గంటల సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నాం అనేది చెప్పలేండమ్మా మీరు. బాబు ఎనీబడి లేవాలంటే అక్కడ వేస్తున్నాడా, ముందు వాళ్ళు వేస్తున్నాడా, అది మనం చూసుకోకూడదు. మనం లేసామా లేదా అన్నది ముఖ్యం. వెరీ గుడ్. పేరు చెప్పమ్మా. శివ. ఏ ఊరు? నాన్నగారి పేరేంటి? తులసిరామ్ గారు. మీ ఊరికి వచ్చి నేను అడిగాను, శివ ఎవరు అంటే ఏమంటారు? తులసిరామ్ గారు అబ్బాయి అంటారు. అవునా? ఎందుకంటే నువ్వు ఇంకా ఏమి చిన్నవాడే. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత నేను మీ ఊరికి వచ్చి అడిగితే, ఇలా తెలుసా అండి శివ అంటే? అరే శివ ఎందుకు తెలియదండి? శివ వాడు నాన్నగారు తులసిరామ్ అని చెప్పారు. ఇప్పుడు మీ ఊరికి వెళ్తే ఏమంటారు? తులసిరామ్ గారి అబ్బాయి శివ అంటారు. కానీ నువ్వు రేపు సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించి సమాజానికి ఒక అద్భుతమైన పని చేయడం మొదలు పెడితే, ఆ రోజు నేను మీ ఊరికి వెళ్ళి అడిగితే ఆ రోజు ఏమంటారు తెలుసా? శివ వాళ్ళ నాన్నగారు తులసిరామ్ గారు అంటారు. ఆ రోజు కోసం ప్రతి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మన పిల్లల వల్ల మనకెప్పుడు పేరు వస్తుందని ప్రతి తల్లిదండ్రులు పడే తపన. ఆ రోజు మీ నాన్న ఆనందిస్తారా లేదా? మీ నాన్న వెళ్తుంటే రోడ్డు మీద అంటారు శివవాడ నాన్నగారు, శివవాడ నాన్నగారు. మీ ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మీ నాన్నగారిని అడుగుతారు, శివాని ఇంత అద్భుతమైన వ్యక్తిలాగా మీరు ఎలా
తులసిదాస్. ఆ ఆనందాన్ని మీ తల్లిదండ్రులకు ఇవ్వగలవాను. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కావాల్సిన లక్షణం ఏంటంటే, మా వల్ల మా తల్లిదండ్రులకు పేరు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి కనుక శపథం తీసుకున్నాడంటే, ఆ విధంగా కృషి వల్ల మా తల్లిదండ్రులకి, మా గ్రామానికి, మా జిల్లాకు, మా రాష్ట్రానికి, మన దేశానికి పేరు రావాలని ప్రతి ఒక్కరు భీష్మించి కూర్చుంటే, ఆ విధంగా ప్రయత్నం చేయడం మొదలు పెడితే ఎంతో అద్భుతమైన భారతదేశం త్వరలో తయారవుతుంది. కాబట్టి శివ, నీ వల్ల 10 సంవత్సరాల తర్వాత పేరు రావాలని ప్రతి ఒక్కరు మనస్సులో ప్రతిజ్ఞ చేసుకుని ఆ విధంగా మేము ప్రవర్తిస్తామనేది చేసుకోవాలి. రెండవది, ఇంకొకరు ఎనిబడి మీరైనా అమ్మాయిలైనా లేవచ్చు, స్థానాన్ని నువ్వు కనుక సంపాదించగలిగితే ఆ సంపాదించే క్షమత నీలో ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉందని నేను చెప్తున్నా. మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు సుధీర్ సార్, ఒక 10 సంవత్సరాల తర్వాత సుధీర్ గారు మీ ఇంటికి రావాలి. మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నని అడగాలి, ఏమని నీ పేరేమన్నా? మధు. మధును మా కాలేజీకి చీఫ్ గెస్ట్ గా పంపించండి. మా కాలేజీలో మధు మాటలు విని మా మిగతా విద్యార్థులంతా స్ఫూర్తి పొందుతారు అని చెప్పేసి మీ సుధీర్ సార్ మీ ఇంటికి రావాలి. చేయగలవా నువ్వు? చేయగల క్షమత ప్రతి ఒక్కరిలో ఉంది. ఒక్క మధులోనే కాదు, మీ ప్రతి ఒక్కరిలో ఉంది అని చెప్తున్నాను. కాబట్టి రెండవ లక్ష్యం ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకు ఎలా ఉండాలంటే, నేను చదివిన స్కూల్కి, నేను చదివిన కాలేజీకి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళాలని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలన్నారు. అప్పుడే ఒక స్థానాన్ని మనం తీసుకోగలం. నువ్వు కనుక ఈ లక్ష్యాన్ని పెట్టుకుని వెళితే, ఈరోజు తయారు చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కంప్యూటర్లో నేను ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇంజనీర్ గా తయారవుతాను అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు తయారు చేసుకుని మీ ఇంట్లో ప్రతి చోట అంటించేసుకో. ముఖ్యంగా టీవీ మీద అంటించుకోకండి. కాబట్టి టీవీ చూస్తుంటే టీవీ అంటుంది, మధు లే, ఆల్రెడీ 1 గంట చూసేసావు టీవీ, నువ్వు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంజనీర్ కావాలి, సమయాన్ని వృధా చేసుకోవద్దు, కమాన్ గెటప్ అని ఆ వాక్యం నీకు చెప్తుందన్నమాట. అలాంటి కృషి కనుక నువ్వు చేయగలిగితే రేపు మీ సార్ వచ్చేసి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా మీ కాలేజీలో తీసుకువెళ్ళకుంటే అన్నాడు. కాబట్టి ప్రతి విద్యార్థి అనుకోవాలి, నేను చదివిన స్కూల్కి, నేను చదివిన కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాలి, అదే నా జీవిత లక్ష్యం అని ప్రతి ఒక్క విద్యార్థి అనుకుంటే మహత్తరమైన భారతదేశం తయారవుతుంది. ఓకే రైట్, శభాష్. ఇంకొకరు నరసింహారావు గారి రోల్ మోడల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అద్భుతం. అంటే నాకు ఫిజిక్స్ లో రీసెర్చ్ చేయడానికి ఒక ఐడియా ఉంది. దాని మీద ఏ లెవెల్లో రీసెర్చ్ చేస్తే కానీ నువ్వు ఫిజిక్స్ లో నీకు ఎంతో ఉత్సాహం ఉందని, నువ్వు ఎలా అవ్వాలంటే, రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత నీ గురించి చదివి అబ్దుల్ కలాం గారు సొంతగా మీ ఇంటికి రావాలి. నరసింహారావు అన్న ఫిజిక్స్ సైంటిస్ట్ అద్భుతమైన పని చేస్తున్నాడు, అలాంటి నరసింహారావుని నేను చూడాలి అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇక్కడ నుంచి కదా, ఖమ్మం నుంచి కదా, ఈ నరసింహారావు ఎవరండి అని అన్నారు. అప్పుడు చెప్తాడు, ఒక అద్భుతమైన ఫిజిక్స్ లో మహా సైంటిస్ట్ నరసింహారావు గారు, నన్ను నరసింహారావు గారి దగ్గరికి తీసుకువెళ్ళగలరా అని అబ్దుల్ కలాం గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. చేయగలవా? ఆ రోజు ఏమవుతుందంటే, అబ్దుల్ కలాం గారు వచ్చి నీ ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. మోడల్ నీ దగ్గరికి వచ్చి వాళ్ళకు నువ్వు రోల్ మోడల్ గా తయారవ్వాలి. దట్ షుడ్ బి యువర్ థర్డ్ టార్గెట్. ఈ 3 విషయాలు కనుక ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువత కనుక పెట్టుకోగలిగితే, మొదటిది మన వల్ల మన తల్లిదండ్రులకు పేరు రావాలి. రెండవది, మనము చదివిన స్కూల్కి, మన చదివిన కాలేజీకి మనం చీఫ్ గెస్ట్ గా వెళ్ళగలగాలి. మనకి ఎవరైతే రోల్ మోడలో ఆ రోల్ మోడల్ కు మనము రోల్ మోడల్ అయి వాళ్ళు మనతో ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు తీయించుకోవాలన్న ఈ 3 విషయాలను కనుక మీరు పెట్టుకోగలిగితే మహత్తరమైన భారతదేశం తయారవబోతుంది. కాబట్టి ఇంతే, భారతదేశం నిర్మించడానికి వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అది చేయాల్సిన వాళ్ళు మీరే. యంగ్స్టర్స్, యువతరం, మీ మీద అద్భుతమైన భవిష్యత్తు భారతదేశానికి ఉంది. కాబట్టి ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా ప్రవాహానికి ఎదురుగా ఈదడం నేర్చుకోండి. ఆ శక్తి మీలో ఉందని మిమ్మల్ని జాగృతం చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆ శక్తి
అది జీవితంలో మన జీవిత మార్గంగా చేసుకోవడానికి మనమంతా కనుక ప్రయత్నించగలిగితే మన మహత్తరమైన భారతదేశం దేశత్యం ఉందో, ఎంత పూర్వ వైభవం ఉందో మన భారతదేశానికి, ఆ పూర్వ వైభవాన్ని మళ్ళా మనమంతా కలిసి తీసుకురావచ్చు అని చెప్పడానికి ఈరోజు ఈ సభలో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. కాబట్టి మనం ఏమవుతుందంటే, పిల్లలకు అదే చెప్తాను, మనం సినిమా చూస్తున్నప్పుడు సినిమా అనుకుంటారు, కానీ సినిమా నుంచి బయటకు వచ్చే కానీ మళ్ళా మామూలే. కాబట్టి అలా మళ్ళా మామూలే ఈ సభ తర్వాత అవ్వకూడదు అని నేను మిమ్మల్ని అంతా అడుగుతున్నాను. కాబట్టి ఈ సభ జరిగిన తర్వాత చెప్పిన విషయాలను వెళ్ళి ఆలోచించండి, తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. మన పిల్లలకు అవసరం కాని విషయాలు కూడా మనం ఇస్తున్నాము. వాళ్లను ఎందుకు మనం ఆ విధంగా తయారు చేస్తున్నాం? మన పిల్లవాడిని సమాజంలో రేపు ఒక ఉపయోగపడే మనిషిగా మనం ఎందుకు తయారు చేయకూడదు అన్నది మన ఇంటర్నల్ క్వరీ మొదలవ్వాలి. అక్కడ చేసి మన భారతదేశం ఎలాగైతే స్వామి వివేకానంద గారు చెప్పారో, ప్రపంచాన్నంతా ఒక కుటుంబంగా చూడగలిగిన క్షమత కలిగిన దేశం మన భారతదేశం అని, అలాంటి భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని మనం అంతా తీసుకొచ్చి స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు 2020వ సంవత్సరానికి ప్రపంచ దేశాలన్నీ ఏమనాలంటే, దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని ప్రపంచ దేశాలన్నీ మన దేశం గురించి చెప్పాలి. అలాంటి మన దేశం యొక్క అభివృద్ధికి మనమంతా కలిసికట్టుగా మన 24 గంటల సమయాన్ని అద్భుతంగా వినియోగించి సమాజాన్ని మనం నిర్మాణం చేయగలిగితే ఖచ్చితంగా స్వామి వివేకానంద గారు కన్న కలలు నిజమవుతాయి. ఆ నిజం చేసే శక్తి మీ అందరికీ మన అందరికీ ఉంది. కాబట్టి ఆ శక్తిని గమనిద్దాం. పాశ్చాత్య ధోరణిలో పడిపోయి మన పూర్వ సంస్కృతిని మరవకుండా మన ఔన్నత్యం కలిగిన మన భారత ఔన్నత్యాన్ని గురించి మనం చదువుతూ, దాని ద్వారా ప్రేరణ పొందుతూ ఒక అద్భుతమైన సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం అన్న ప్రతిజ్ఞను ఈరోజు మనం అంతా తీసుకుందాం అని మీ ముందు ప్రతిపాదన చేస్తూ మళ్ళా ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అలాగే ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా కార్యక్రమం తర్వాత పక్కన ఉన్నటువంటి హాల్లో కూర్చోవాలి. దయచేసి ఎవరు వెళ్ళవద్దు. తర్వాత దమ్మ నాగేశ్వరరావు గారు, వారికి మేమంటూ చిన్న సత్కరించవలసిందిగా శేషగిరి గారు, చెల్లా శేషగిరి గారు, మల్లెపాటి రమేష్ గారు, మల్లెపాటి రమేష్ గారు వివేకానంద ఉత్సవ సమితి ప్రచార కార్యదర్శి, మల్లెపాటి రమేష్ గారు, చెల్లా శేషగిరి గారు త్వరగా రావాలండి. రావణ్ గారు, వివేకానంద ఉత్సవ సమితి కోర్టు గారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు టీషర్ట్ రిలీజ్ కార్యక్రమం వారికి